వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే రాజశేఖర్ రెడ్డి జన్మదినం. మామూలుగా వీళ్ళు అయితే ఏం పెట్టేవాళ్ళంటే సభలు పెట్టేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానాడు పెట్టాం. మే 27, 28 ఎప్పుడు చేస్తాం. అది మన విధానం, ఇది ప్రజాస్వామ్యం. కార్యకర్తలందరితో మహానాడు పెట్టుకుని సక్రమంగా ఎన్నికలు చేసి తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్టీ పనిచేయడానికి మనం ముందుకు పోతాం. కానీ ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి చూస్తే 2 సార్లు పెట్టాడు. ఒకసారి తల్లిని తీసేయడానికి, పాపం ఆ తల్లి ప్రెసిడెంట్గా ఉంటే ప్రెసిడెంట్గా తీసేశాడు. ఇంకోసారి శాశ్వత ప్రెసిడెంట్ కావాలని తీర్మానం చేయడానికి. ఈ దేశంలో ఎవరు శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడు ఎన్నుకుంటారు, అది నియమావళి. ముఖ్యమంత్రి 5 ఏళ్లే ఉంటాడు, మండల పార్టీ అధ్యక్షుడు 5 ఏళ్లే ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్లే ఉంటాడు. అలాంటిది ఇతనికి శాశ్వతంగా పెట్టుకుంటామంటే ఎలక్షన్ కమిషన్ చీవాట్లేసి నీకు అక్కడ అధికారం లేదు, శాశ్వతంగా పెట్టుకుంటే నీ పార్టీ రద్దు చేస్తామంటే కాదు ఇప్పుడు మార్చుకుంటున్నామని మళ్ళీ 5 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకున్న ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాడు, అందరిపైన దాడులు చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలందరూ తిరగబడేరు వచ్చింది. ఇదే మారిగా ప్రొద్దుటూరులో జరిగిన స్ఫూర్తి ప్రతి ఒక్కరు రావాలి, రాష్ట్రం అంతా రావాలి. తద్వారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి.